నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ న్యూస్. ఈడో వార్త వచ్చింది. ఆ వార్త సారాంశం ఏంది, అసలు ఆ వార్త ఏంటో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాము. షాడో నేత వసూళ్ల మోత అట. ఒకసారి అది చదివే ప్రయత్నం చేస్తా. పోలీస్ శాఖలో ఓ రాజకీయ నాయకుడి దందాలు అడ్డగోలుగా దండుకునేందుకు అండదండలట. ఎందుకు భయపడేది, ఎందుకు రాయాలి కదా రాజేదిలో కరెక్ట్గా. ఇప్పుడు పోలీస్ శాఖలో ఓ రాజకీయ నాయకుడి దందాలు అడ్డగోలుగా దండుకునేందుకు అండదండలు అని రాసిరు. ఎవరు అండదండలు ఉన్నాయి? పోలీస్ శాఖలో ప్రధానంగా చూసుకుంటే హోంమంత్రి ఉంటారు, లేకపోతే ముఖ్యమంత్రికి ఆ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి బాధ్యతలకు ఎక్కువ వారికే ఉంటుంది. ఇప్పుడు ఆ శాఖలు ఎవరి దగ్గర ఉన్నాయి? ముఖ్యమంత్రి గారి దగ్గర హోంశాఖ బాధ్యత ఉన్నది. ఇప్పుడు ఆ రాజకీయ నాయకుడు ఎవరు అండదండలు ఉంటాయి? ముఖ్యమంత్రి గారి అండదండలు ఉంటేనే కదా ఈ రాజకీయ నాయకుడు వేరేది. అయితే ఆయన ప్రసన్నం చేసుకునేందుకు పోలీసు వాళ్ళు ఆయన వెంట పడుతున్నట్టు ఈ వార్త రాసుకొచ్చారు. రాసేదేదో ధైర్యంగా రాయాల, భయపడుకుంటా. తెలంగాణ పోలీస్ శాఖలో ఓ షాడో నేత వ్యవహారం కలకలం సృష్టిస్తుంది. ప్రభుత్వంలో తనకు పలుకుబడి ఉందని ప్రచారం చేసుకుంటున్న అతడిని ప్రసన్నం చేసుకుంటే చాలు ఫోకల్ పోస్టింగ్ దక్కుతుందనే భ్రమలో పలువురు అంటగాగుతుండడం శాఖలో చర్చనీయాంశంగా మారింది. పలువురు డీసీపీలు మొదలుకొని ఉన్నతాధికారుల వరకు ఉన్నారట. పలువురు డీసీపీల అతడితో కలిసి దందాలో మునిగి తేలుతున్నారనే ఆరోపణలు ప్రభుత్వ రంగానికి చెందిన ఓ సొసైటీ అధ్యక్షుడి హోదాలో ఉన్న ఆ షాడో నేతతో అంటగాగుతున్న కొందరు పోలీస్ అధికారులు అట. ఏంది అంత దారుణం? కాకపోతే అధికారుల గురించి నిఘా వర్గాల ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. ఈ జాబితాలో కొందరు ఐపీఎస్ అధికారులు ఉండడం విస్తుగొలుపుతోందని ప్రధానంగా ఈనాడు ఆయన రాసుకొచ్చిండు, కానీ గట్టిగా ధైర్యం చేయలేదు. కొంచెం కొంచెం ఏదో చూపించినట్టు రాసిండు. ఆ రాజకీయ నాయకుడు ఎవరో తెలియజెప్తే ఇంకా బాగుండేది. అయితే ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు హోంమంత్రి ఎవరున్నారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారే హోంమంత్రి బాధ్యతలో ఉన్నారు. ఈ పోలీస్ శాఖలో ఏది పోస్టింగ్ కావాలన్నా కానీ హోంశాఖ ఆయనకు ఉంటుంది, హోంమంత్రికి ఉంటుంది. అయితే ఆ శాఖ ఓరుకున్నది ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది. ఇప్పుడు ఆయన అండదండలతో చేసినట్టే కదా ఈ వ్యవహారం అనేది. ఐపీఎస్ ఆఫీసర్లు కూడా దీనికి బాధ్యులుగా ఉన్నట్లు విస్తుగొలుపుతున్నట్లు వార్త రాసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారికి పలువురు మంత్రులకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారిని తెలంగాణ భాషలో చెప్పాలంటే జోకడం ఆనవాయితీగా నడుస్తుంది. కంపల్సరీ ఈ జోకుడు అనేది వ్యవహారం నడుస్తుంది. ప్రజాప్రభుత్వం అనేది ప్రజలకు అనుకూలంగా చేయాలి, కానీ రాజకీయ నాయకులు అండదండలతోటి ఉన్న వాళ్ళతోటి నాకు సీఎం తెలుసు, మినిస్టర్ తెలుసు, నేను ఈ శాఖ పోస్టింగ్ ఇప్పిస్తా, ఆ శాఖ పోస్టింగ్ ఇప్పిస్తా అని ఈ వ్యవహారం అంతా ఎంత అయినా కానీ ఈ ప్రభుత్వాలు అనేటివి ఇటనే కొనసాగుతుంది. అధికారులు కూడా అదే విధంగా తలొగ్గక తప్పుతలేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఆ రకంగా వ్యవస్థను అనేది రౌండప్ చేసి కూర్చున్నారు. ఓకే, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్. మరింత మందికి చేరువయ్యేలాగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం చెప్పేటువంటి వార్త చాలా మందికి వెళ్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్.